రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిరంతరం విమర్శలు గుప్పించుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పార్లమెంటు వేదికగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ సముదాయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ అక్కడ ఉన్న రాహుల్ గాంధీని చూడగానే ఆగి ఆత్మీయంగా పలకరించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనియా గాంధీ ఆరోగ్యం గురించి మోదీ ఆరా తీశారు. రాహుల్, అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని మోదీ అడగగా ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోంది అని రాహుల్ బదులిచ్చారు. దీనికి మోదీ సంతృప్తి వ్యక్తం చేస్తూ తన తరపున సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా సాగిన వీరిద్దరి మధ్య ఈ స్నేహపూర్వక సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అరుదైన దృశ్యం చూసిన నెటిజన్లు రాజకీయాల్లో ఇలాంటి హుందాతనం ఉండాలని ప్రశంసిస్తున్నారు.